హలో అండి, ఈరోజు పచ్చిమిర్చితో టమాటా కర్రీ ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తాను, చూసేయండి. ముందుగా టమాటాలు అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చిమిర్చి అనేటువంటివి కారం తక్కువగా ఉన్నాయి, అందుకే నేను ఎక్కువ తీసుకున్నాను. పచ్చిమిర్చిని మనకు టేస్ట్కు తగ్గట్టు తీసుకోవాలి, మళ్ళీ ఎండు కారం వేయకూడదు. కట్ చేసి పక్కన పెట్టుకున్నాక ఒక గిన్నె పెట్టుకొని, గిన్నె వేడెక్కాక అందులో కాస్త ఆయిల్ వేసి, ఆయిల్ గోలినాక కొంచెం జీలకర్ర వేయాలి. జీలకర్ర గోలిన తర్వాత పచ్చిమిర్చి వేసి, పచ్చిమిర్చి మంచిగా గోలనివ్వాలి. తర్వాత ఆనియన్ వేయాలి. ఆనియన్ కూడా గోలినాక పసుపు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కలుపుకున్న తర్వాతకి మనము ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి టమాటాలను పోపు లోపల వేసేయాలి. తర్వాత మనము కాస్త ఉప్పు వేసి కలుపుకొని చిన్న మంట మీద ఉంచుకోవాలి. ఉప్పు వేయడం వల్ల టమాటాలు మంచిగా ఉడుకుతాయి. మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా ఎసరు అనేది ఊరుతుంది. ఎసరు ఊరిన తర్వాతకి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కూర అనేటువంటిది మంచిగా ఉడికింది. ఇప్పుడు నేను కొంచెము ధనియాల పొడి వేస్తున్నాను. ఒక 2 నిమిషాలు ఆగేసి దించే ముందు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా కొంచెం ఉడకనియాలి. కూర అనేది దగ్గర పడింది. ఇప్పుడు నాకు పచ్చిమిర్చి టమాటా కూర రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. గుడ్. ఓకే, థ్యాంక్ యూ.